शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. భగవద్గీత ఈరోజు 21st క్లాస్ 12వ అధ్యాయంలో అన్ని శ్లోకాలు అయిపోయినాయి మనవి. 12వ అధ్యాయంలో ఈరోజు ఇది లాస్ట్ 2 శ్లోకాలు ఎవరెవరికి వస్తుంది, లాస్ట్ 4 శ్లోకాలు ఎవరెవరికి వస్తుంది, యో నా హృష్యతి దగ్గర నుంచి ఏతు ధర్మ్యామృతం ఇదం వరకు ఎవరికి వస్తాయి? 4 శ్లోకాలు వచ్చేవాళ్ళు ఎవరో చేతులు ఎత్తారా? 4 వచ్చేవాళ్ళు. Which chapter, sir? 12th chapter లాస్ట్ 4 శ్లోకాస్ అన్ని వచ్చిన వాళ్ళు ఎవరు? ఓకే, అన్ని వచ్చిన వాళ్ళు కృతికి వచ్చు, తర్వాత మనస్వి చేయెత్తింది, తర్వాత భూమి లేదు, భూమి రాలేదు కదా, క్లాస్కే రాలేదు, తర్వాత ఈశాన్ రాదు. అది 4 శ్లోకాలు రావా? Last 4 సరే, ఇదే వచ్చిన వాళ్ళు స్టార్ట్ చేయండి. కృతి చెప్పమ్మి. యో న హృష్యతి న ద్వేష్టి చెప్పమ్మా. Yes, sir. यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान्यः स मे प्रियः समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः शीतोष्णसुखदुःखेषु समः सङ्गविवर्जितः तुल्यनिर्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः ये तु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धदानामत्परमाः भक्तास्तेतीव मे प्रियाः. ओम तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे भक्तियोगो नाम 12ोऽध्यायः. వెరీ గుడ్ అమ్మి. మనస్వి చెప్తావమ్మి. మనస్వి చెప్పమ్మి. ఒక్క నిమిషం మనస్వి, ఇక్కడ ఎవరో బెల్ కొడుతున్నారు, చూసుకొని వస్తావు. ఒకే నిమిషము, ఒక్క నిమిషం. చెప్పమ్మి. మనస్వి చెప్పమ్మా. యో న హృష్యతి न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान्यः स मे प्रियः समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः शीतोष्णसुखदुःखेषु विवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः. వెరీ గుడ్. ఏతు ధర్మామృతమిదం యతోతం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమాః మత్పరమాః భక్తాస్తేतीव मे प्रियाः. ఓం తత్సదితి श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्म विद्याया योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे भक्ति योगो नाम 12ोऽध्यायः.
వెరీ గుడ్ బాగా చెప్పినావు బాగా చెప్పినావు. గుడ్. ఈశాన్ నీకు ఎన్ని వస్తాయపా? యోన హృష చెప్తావా? వస్తుందా రాదా? यो చెప్. न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभ परित्यागी भक्तिमान् मे प्रियो नरः భక్తిమాన్ యస్స మే ప్రియః. भक्तिमान् यः स मे प्रियः समशत्रौ च मित्रे च तथा मानापमानयोः शीतोष्णसुखदुःखेषु समस्सङ्गविवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनी. సార్ ఇది ఇంకా నేర్చుకోలేదు సార్. చెప్పు. తుల్య నిందాస్తుతిర్మౌని చెప్పు. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. అంతే చెప్పేస్తుంటే వచ్చేస్తుంటది. ఏతు ధర్మ్యామృతమిదం ఏతు ధర్మ్యామృతమిదం యతోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా యత్ మత్పరమాః భక్తాస్తేతీవ మే ప్రియాః. అంతే వచ్చేసింది కదా మరి. ఓం తత్సదితి చెప్పు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ ద్వాదశోధ్యాయః. అంతే వచ్చేసింది కదా మరి. బ్రహ్మ విద్యాయాం అని చెప్పు ఒకసారి చూస్తాం. బ్రహ్మ విద్యాయాం విద్య కదే విద్య ధాక్ పొక్కిలేదు. విద్యాయాం బ్రహ్మ విద్య అంతే ఒత్తు పడకూడదప్పా. సరేనా? బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే. సరేనా? ఓకే బాగా చెప్పినాం. ఇంకోసారి ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చేస్తుంది. సరేనా? ఓకే మేధా చెప్పమ్మి. యో న హృష్యతి న ద్వేష్టి यो न कृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान् यः स मे प्रियः समशत्रौ च शत्रौ च मित्रे च तथा पानापमानयोः शीतोष्णसुखदुःखेषु समसङ्गनिवर्जितः तुल्यनिद्रास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः ये तु धर्म्यान्वितमिदम् यथोक्तं पर्युपासते श्रद्धधाना मत्परमाः भक्तास्ते जीव मे प्रियाः. ओम तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्म विद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे भक्ति योगो नाम द्वादशोऽध्यायः. एक्सलेंट बाय చెప్పినావు. వెరీ గుడ్. ಭೂಮಿ ಬರಲ್ಲ ಅಲ್ವಾ? ಯಾವ್ದು ರಾದು ಕದಮ್ಮ ವస్తుందా? Sir, I don't know only 19 and 20. 19 and 20 వస్తుందా? చెప్పైతే తుల్యనింద చెప్పు. Don't know only 19 and 20. 19 మళ్ళీ 20 రాదు, వేరేంత వస్తుంది. మిగతా అన్ని వస్తాయా? అయితే చెప్పు. యో న హృష్యతి న ద్వేష్టి చెప్పు. यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान् यः स मे प्रियः समशत्रौ च मित्रे च तथा मानापमानयोः दुःखेषु समसङ्गविवर्जितः
సమస్సంగ వివర్జితః समसङ्गविवर्जितः బాగా చెప్పినావు బాగా చెప్పినావు వెరీ గుడ్ వినయ విల్ రీడ్ అవుట్ వినయ ఆల్ ద 4 Yes, sir. యోన హృష్యతి यो न sorry, sir. यो न कृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान्यः स मे प्रियः समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः शीतोष्णसुखदुःखेषु समः सङ्गविवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिर्भक्तिमान् मे प्रियो नरः ये तु धर्मामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धानामत्परमाः भक्तास्तेऽतीव मे प्रियाः ॐ तत्सविदिर् श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्याया योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः. Okay, number 20th shloka. A small mistake is ye tu dharmamrutam. You have studied like that. Dharmamrutam idam. It is not dharmamrutam. It is dharmyamrutam idam. Dharmya. Oh. Diya both are there. Ye tu dharmyamrutam idam. Then the last Ye time. tu Chapama. Read out. ये तु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धदानामत्परमाः भक्तास्तेऽतीव मे प्रियाः. Bhakti is also dirgha is there. Bhaktastetiva me priyaha. Ti is also dirgha is there. Okay, sir. Okay now. Then madam chavtara. हाँ सर. Madam. यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान्यः स मे प्रियः समशत्रौ च मित्रे च तथा मानापमानयोः शीतोष्णसुखदुःखेषु समः सङ्गविवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतः स्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः ये तु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धानामत्परमाः भक्तास्तेऽतीव मे प्रियाः. इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः. ఓం తత్సత్. ఓం తత్సత్. పిల్లలతో కాంపిటీషన్ కాదు చూడండి మేడం, మనకు పిల్లలు నేర్చేసుకుంటారు. పిల్లలకు కదా సార్, వాళ్ళు ఫాస్ట్ గా నేర్చుకుంటారు. వాళ్ళు నేర్చేసుకుంటారు. నేను ఇక్కడికి వస్తే బాగా టైం ఉంటుందిలే, నేర్చుకోవచ్చులే అనుకున్నా. ఇంకా ఇక్కడ అసలు టైంలా, ఇంటి దగ్గర కాస్త టైం ఉంది. పిల్లలు ఉంటారు కదా, పిల్లలు ఉంటే అవదు మేడం. వాళ్ళు అసలు నన్ను ఇంత మాత్రం కూర్చోబెట్టడానికి కూడా వాకిలు వేసుకొని లోపల ఉంటే, లేకపోతే వచ్చి తలుపు తీసి గోల చేస్తారు. అవును. ఈరోజు మనము అనౌన్స్ చేసిన ప్రకారం 10th శ్లోకం నుంచి 15th వరకు చెప్పాలి ఈరోజు. కృతి చెప్పమ్మి. అభ్యాసేప్యసమర్థోసి చెప్పమ్మ అక్కడి నుంచి. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిన వాప్స్యసి అథైతదప్యశక్తోసి కర్తుం మధ్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగః తతః కుర్యాతాత్మవాన్ శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం.
अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखक्षमी सन्तुष्ट सततं योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः यस्मान्नो द्विजते ఇది కూడా చెప్పు సంతుష్ట ఇంకొకసారి చెప్పు సంతుష్ట సతతం యోగి యతాత్మా సంతుష్ట సతతం యోగి కదమ్మి సంతుష్ట సతతం యోగి సావత్తుంది కదా సంతుష్ట సతతం యోగి కాదు సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ ఓకేనా ఇప్పుడు చెప్పు సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. వెరీ గుడ్ ఈశాన్ చెప్పమ్మా. ఏ తు సర్వాణి కర్మ ఇది కాదు ఏ సర్వాణి కాదు అభ్యాసేప్య సమర్థోసి చెప్పమ్మా. సార్ నేను చాలా రోజులు క్లాసెస్ జాయిన్ కాలేదు కాబట్టి నేర్చుకోలేదు సార్. నేర్చుకుంటాను. 10 నుంచి 15 నేర్చుకోలేదా? సరే నేర్చుకుంటాను సార్. నేర్చుకోమ్మా. మేధా చెప్పమ్మా. అభ్యాసేప్య సమర్థోసి చెప్పమ్మా. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ ఫలమో భవ అదత్తమపి కర్మాణి కుర్వన్ సిద్ధినవాప్స్యసి. అథైత ప్రసజ్ఞోషి కర్తుం భక్త్యోగమాశ్రితాః సర్వకర్మ పరత్యాగః త్యాగం సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్ శ్రేయో హి జ్ఞానమప్యాసాత్ జ్ఞానాదంతం విశిష్యతే జ్ఞానాత్ కర్మ పరత్యాగః జ్ఞానాంచాంతిరనంతరం అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖక్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. వెరీ గుడ్. ఇంకొకసారి నేర్చుకోవాలి. మీ ఇంకా ప్రాక్టీస్ చేయాలి. సరేనా? యో మద్భక్తః స మే ప్రియః ఇంకొకసారి నేర్చుకోవాలా. ఓకేనా? ఇది వస్తుందా? యస్మాన్న ద్విజతో లోకః వస్తుందా? రాదు. అది నెక్స్ట్ క్లాస్ కూడా మళ్ళీ ఇవే అడుగుతారు. నేర్చుకోవాలి అయితే. సరేనా? మనస్వి చెప్పమ్మి. అభ్యాసేప్య సమర్థోసి చెప్పమ్మా. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదత్తమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి అతైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కుర్యాతాత్మవాన్ శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాజ్ఞానం విశిష్యతే జ్ఞానకర్మ ఫలత్యాగః త్యాగాచాంతిరనంతరం అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖక్షమీ సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. వెరీ గుడ్ అమ్మి. బాగా చెప్పినావు. చాలు బాగా చెప్పినావు. బాగుంది. వెరీ గుడ్. తర్వాత ఇంకెవరు మిగిలిపోయినారు? భూమి చెప్పమ్మి. అభ్యాసేప్య సమర్థోసి చెప్పమ్మా.
अभ्यासेऽप्य समर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागः ततः कुरु यतात्मवान् श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाद् विशिष्यते ध्यानात् कर्मफलत्यागं त्यागात् शान्तिरनन्तरम् अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखक्षमी सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः मयि अर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः. వెరీ గుడ్. ఇంకొకసారి ఇదొకటి చెప్పు. అథైతదప్యశక్తోసి చెప్పు. अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान्. వెరీ గుడ్. చాలు చాలు. సర్వకర్మ ఫల త్యాగ అని ఇంటి ముందు అందుకోసం అడిగితే సర్వకర్మ ఫల త్యాగం. నాకేమో దగ్గు చేస్తే సర్వకర్మ ఫల త్యాగం. సరేనా? ఓకే. మామిడికాయలు తింటే ఎక్కువ దగ్గు వస్తుందంట. మామిడి పండ్లు ఎక్కువైనట్టుంది. మరి విషయం. సరే, నెక్స్ట్ ఇంకెవరు మిగిలిపోయారు? మేడం చదువుతారా మేడం? సార్. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖః సుఖక్షమీ సంతుష్టः సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయः మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తः స మే ప్రియः. అంతే మేడం. బాగా చెప్తాను మేడం. బాగుంది మేడం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ 12వ అధ్యాయం కూడా మళ్ళీ ఈ కర్మయోగం గురించి. భక్తి యోగంలో కర్మయోగమా? అన్ని యోగాలు మళ్ళీ అన్ని చాప్టర్లోనూ వస్తుంటుంది మేడం. అదే ప్రాబ్లం. అన్ని చాప్టర్లోనూ కొద్ది గొప్ప అన్ని కలుస్తుంటాయి మేడం. అదే వచ్చిండేది. అన్ని కలుస్తుంటది. రిపిటేషన్ అని అనుకుంటాం మనము. అంటే వాళ్ళు ఏమంటారంటే మేడం, ఇది ఆత్మజ్ఞానం కాబట్టి ఆత్మజ్ఞానానికి రిపిటేషన్ దోషం లేదు అని చెప్తారు. అందుకోసము చెప్పిందని డిఫరెంట్ పద్ధతి చదివితే కూడా మన బుర్రలోకి ఎక్కాలి. అదే మేడం. అదే ఇప్పుడు సెకండ్ చాప్టర్ మనం అంత అర్థం చెప్పుకొని చదివినాం కదా మేడం. దాన్ని మళ్ళీ వెనక్కి పోతే మళ్ళీ కొత్తగానే ఉంటుంది మేడం. మళ్ళీ అట్లా ఉంటుంది. మొదలు పెడితే మళ్ళీ అసలు అంతా కొత్తగా చెప్పినట్టు మీ దగ్గర వీడియో చూస్తే గానీ ఇది ఒకసారి విన్నామా అన్నట్టుంది. అలా ఉంటుంది మేడం. నిజమే. అట్లే ఉండేది. అందుకోసము అప్పుడప్పుడు విని వేరే వాళ్ళు అన్ని వినుకొని ఏమేమో చేస్తుంటే గానీ అది కొంచెం గుర్తుంటుంది మేడం. లేకపోతే గానీ మర్చిపోతుంది. అందుకనే ఆయన మళ్ళీ ఇప్పుడు సుఖ దుఃఖాలు సమత్వంగా ఉంటుంది. మళ్ళీ అదే చెప్తున్నాడు కదా ఆయన. అది రిపిటేషన్ లాగా ఉంటుంది. బట్ అయితే అది ఆత్మజ్ఞానానికి అట్లా చెప్పాలంట మేడం. అది అందుకోసమే అన్ని ఉపనిషత్తులు వచ్చినాయి అంటారు. అన్ని ఉపనిషత్తుల్లోనూ ఒకటే ఉంటుంది సారాంశం. మళ్ళీ అయితే అట్లా చెప్తుంటారు మేడం. దాన్ని మీకు ముండకోపనిషత్తు, కఠోపనిషత్తు, ఈశావాస్యోపనిషత్తు ఆల్మోస్ట్ శ్లోకాలన్నీను మళ్ళీ అట్టే ఉంటుంది మేడం. దాన్ని అయితే మళ్ళీను కొత్తగా ఉంటుంది అంతా. అంటే మైన్యూట్ డిఫరెన్స్ మళ్ళీ అంత మొత్తానికి మాత్రం సబ్జెక్ట్ ఏమో అదే. సుఖ దుఃఖాలకు సమత్వంతో ఉండు, మానాపమానాల సమత్వంగా ఉండు, అట్లట్లే ఉంటుంది. చివరికి
మళ్ళీ మనము దానికి మళ్ళీ కొత్త ఎగ్జాంపుల్స్ ఇస్తే గానీ మళ్ళీ మనకు అది అర్థం కాదు. అట్లా అదే భలే ఉంటుంది. అది మేడం అది. అదే అది. తర్వాత వచ్చేసి మీరందరూ నెక్స్ట్ క్లాస్‌లో ఏం చేస్తారంటే ఈ 10-15 నేర్చుకునేసి ఇంకా 5 కూడా నేర్చుకునేసేయండి లాస్ట్ వరకు. అంటే 10-20 వరకు. అద్వేష్ట సర్వభూతాన అభ్యాసాప్య సమర్థోసి నుంచి 20 శ్లోకాస్ వరకు లాస్ట్ వరకు నేర్చుకునేస్తే నెక్స్ట్ క్లాస్కు 10 శ్లోకాలు. నెక్స్ట్ క్లాస్లో వేరే కొత్తగా చాప్టర్ స్టార్ట్ చేసేలా 10 నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనము 10-20 వరకు, ఆ నెక్స్ట్ క్లాస్లో 1-10 వరకు చదువుకునేస్తే తర్వాత ఏం చేస్తారంటే మధ్యలో నాకు తోచినవన్నీ అడుగుతాను. ఇంకొకనాడు తోచినవన్నీ అడిగేస్తే 12వ చాప్టర్ అక్కడికి అయిపోతుంది. మళ్ళీ 15వ చాప్టర్ ఒకసారి అంతా మొత్తం ఒకసారి చెప్పుకుందాం. చెప్పుకుని అటు 3-4 క్లాసులు అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 25th క్లాస్ వచ్చేపాటికి 16th చాప్టర్ స్టార్ట్ చేస్తాం. 16వ చాప్టర్ అట్లా చేసుకుందాం. 25 క్లాసుల లోపల ఈ 2 చాప్టర్లు మనకు మొత్తం వచ్చేలా 20-40 శ్లోకాలు, 25 క్లాసులు అయిపోయినప్పటికీ. సరేనా? ఇప్పుడు ఈ 21వ క్లాస్ అయిపోయింది కదా, 22, 23, 24 అంతా అయిపోతుంది మోస్ట్ లైక్లీనా. చూద్దాం. వాళ్ళు కాకపోతే 25వ చాప్టర్ క్లాస్ లోపలికి ఈ నా 2 చాప్టర్లు ఏమడిగితే అది చెప్పేది నేర్చుకోవాలి. సరేనా? అట్లా నేర్చుకోండి సరిపోతుంది. ఇంకెవరైనా ఏమన్నా చెప్తారేంపా ఈరోజు? కొత్త శ్లోకం ఏమి నేర్పించాలా ఈరోజు? I'll read, sir, the 4. వినయ్, ఐ రీడ్ ఫర్గాట్ అంటే Okay, sir. చెప్పమ్మా. యో న హృష్యతి న ద్వేష్టి. రీడ్ అవుట్ వినయ్. Wait, sir, I said I would read the 12 to 14, sir. 12th and 14th. 12 to 14th in chapter 12 you read, sir. That's why. That is actually 10th to 15th. Abhyasa 10th to the 15th. 10th to 15th. अभ्यासेप्य समर्थोऽसि मत्कर्म परमो भव मदर्थम् अपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान् श्रेयो हि ज्ञानमभ्यासा ज्ञानाध्यानं विशिष्यते ध्यानात् कर्मफलत्यागः त्यागात् शान्तिरनन्तरम् अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखः क्षमी सन्तुष्ट सततं योगी यतात्मा दृढनिश्चयः मय्यार्पितमनो बुद्धिर् यो मद्भक्तः स मे प्रियः. Okay, यस्मात् that is sufficient for up to 10th to Okay. 14th. My next class you should read from 10th to 20th. Okay, sir. Okay. I'll try, sir. Okay. Wise. మనస్సు ఏమమ్మి చెప్పమ్మి. నేను గణేశ శ్లోక చెప్తాను సార్. ఏం శ్లోక? గణేశ. చెప్పమ్మి. విఘ్నేశ తవ చరణం సిద్ధి వినాయక తవ చరణం విఘ్నేశ తవ చరణం సిద్ధి వినాయక తవ చరణం గంగచదాధర గౌరీ మనోహర గంగచదాధర గౌరీ మనోహర గిరిజాతనయ తవ చరణం గిరిజాతనయ తవ చరణం విఘ్నేశ తవ చరణం సిద్ధి వినాయక తవ చరణం. అయిపోయిందా? వెరీ గుడ్. బాగా చెప్పినావు మమ్మీ. వెరీ గుడ్. విఘ్నేష్ బాగా చెప్పినావు. వెరీ గుడ్. వెరీ నైస్. మనస్ ఏ మమ్మీ మన భూమి? సార్ నేను పేపర్ తో రాకెట్స్ చేసిన. చూపించు. పేపర్ రాకెట్. అరే అంత బాగా చేసినావా పేపర్ రాకెట్?
బాగుందమ్మీ. చాలా బాగుంది. ఏదో ఇదేమో ఇనుపదేమో ముందర పక్క ఏదో సమ్ ఐరన్ ఏమో పెట్టినట్టుంది. ఏమది? సార్ ఏమి ఇది మొత్తం ఇన్సైడ్ ఏముంది? ఇది పేపర్ లో ఇన్సైడ్ సార్ అది కార్డ్బోర్డ్ పేపర్ తో చేసిన కార్డ్బోర్డ్ పేపర్ ఖాళీ చేసావు. కార్డ్బోర్డ్ పేపర్ చుట్టూ పేపర్ చుట్టినావా? వెరీ గుడ్. బాగుందమ్మీ. ఇది శాటిలైట్ అదేమది? శాటిలైట్ శాటిలైట్ అది శాటిలైట్. ఇప్పుడు చూపించు. ఇంతకు ముందు చూపించి ఇంకొకసారి. ఇంతకు ముందు ఒక్కసారి చూపించు. బాగుందమ్మీ. వెరీ గుడ్. చాలా బాగుంది. ఓకే. ఈ రెండు చేసినావా? నువ్వే చేసావా మీ అమ్మ చేసిందారా? సార్ నేనే చేసా. వెరీ గుడ్. బాగుంది. మీ స్కూల్కి అడిగినారా మీ టీచరు? అవును సార్. వెరీ గుడ్. చాలా బాగుందమ్మీ. వెరీ గుడ్. ఇంకా ఏమన్నా చేసినావా? సార్ లేదా? వెరీ గుడ్. బాగుంది. నువ్వు చేస్తున్నా. చేయమ్మా. చేసి నెక్స్ట్ క్లాస్ చూపించు. ఈషా అనే పాప బాగుంది. వెరీ గుడ్. భూమి వెరీ గుడ్. ఈషా అనేమో చెప్తుంటే చెయ్యెత్తింటూ ఏమి మ్యూట్ లో ఉన్నావు? ఏం లేదు సార్. సార్ నేను ఏదైనా చెప్తామనుకుంటే ఇంకా లేదు సార్. ఏం లేదా? వచ్చాను చెప్పు. సార్ సప్తస్లోకి దుర్గా కొంచెం వచ్చు సార్. చెప్పు అయితే. ఓం జ్ఞాని నామపి చేతాంసి దేవి భగవతి హిసా బలదాకృష్ట మోహాయ మహామాయ ప్రయచ్చతి దుర్గే స్మితా హరసిదీతి మశేష జంతోః స్వస్థై శ్రుతాపతిమతీమ శుభాంగదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాతుతన్యార్ సర్వోపకారకరణాయ సదార్థ చిత్తాన్ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే రోగాన శేషానకాంసి తుష్టారుష్టాదుకామాన్ సకలానభీష్టాన్ త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాహ్యాశ్రయతాన్ ప్రయాంతి సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ ద్వయా కార్యమస్వద్వైరి వినాశనం అస్య శ్రీ దుర్గా స్తోత్రం సంపూర్ణ. వెరీ గుడ్ అమ్మీ. బాగా చెప్పినావు. నాకే రాదు ఇది. సర్వమంగళ మంగళ ఒకటే వచ్చింది స్టాంజా. మిగతా స్టాంజాలు రావు నాకు. వెరీ గుడ్. బాగా చెప్పినావు. బాగుంది. Very good. Sir, my mom and my cousin sister, we will sing next class, sir. ఓకే. వాయిస్ ఓకే. Yeah. గుడ్. వెరీ గుడ్. We will sing some song. Okay. If you can slot some like 5-7 minutes maybe. ఓకే. నెక్స్ట్ If it's క్లాస్. fine. ఓకే. నెక్స్ట్ క్లాస్ అమ్మా. Okay. Yes. కృతి ఏమ్మా? కృతి Sir, drawings చూపించాలి. చూపించు. Yes, sir. సార్ ఇదొక డ్రాయింగ్ డక్ ది. బాగుంది. కోడి నాది? ఎస్ సార్. ఏమది? చిలకనా కోడియా ఏమది? లేదు సార్, డక్. డక్. వెరీ గుడ్. గుడ్. బాగుంది. సార్ నెక్స్ట్ ఇది సిండ్రెల్లాది. సిండ్రెల్లా. బాగుందమ్మీ. నువ్వే వేసినావా ఎవరైనా వేసారమ్మీ? సార్ నేనే వేసింది. వేసినావా? బాగా వేసావు. సార్ నేను బాగుందమ్మీ. ఇది బాగుంది. రోజా పువ్వు. రోజా. సార్ ఇదొక పోలీస్ది. బాగుంది. ట్రాఫిక్ పోలీస్. బాగుంది. ఎస్ సార్. సార్ ఇది ఇంకా అంత కంప్లీట్ చేయలేదు. ఇది తెస్తున్నావా? గుడ్. బాగుంది. సేల్స్ బుక్. గుడ్. బాగుందండి. సార్ నెక్స్ట్ ఇది కృతి. బాగుంది. వాళ్ళిద్దరు ఎవరు పైన ఉండేవాళ్ళు? సార్ ఆ బొమ్మలో ఏదో పైన ఇద్దరు నేసినవే వాళ్ళు ఎవరు? సార్ అది సేల్స్ పర్సన్ అది. వెరీ గుడ్. బాగుంది. సార్ నెక్స్ట్ ఈ బుద్ధాది. బుద్ధుడు. బాగుందమ్మీ. ఎస్ సార్. ఈ ఫ్లవర్స్ షేడింగ్ చేసింది. బాగుంది. గుడ్.
సార్ రాబిట్. ర్యాబిట్. బాగుందమ్మా. ఎస్. సరే ఇది క్రికెట్ ప్లేయర్, క్రికెట్ ఆడుతున్నది. అవునా? సార్. అదే క్రికెట్ బ్యాట్ మధ్యలో పట్టుకున్నాడు అతను. ఎస్ సార్ అదే. సరే బాగుంది. సార్ మళ్ళీ భరతనాట్యం డాన్స్. భరతనాట్యం డాన్స్ బాగుందమ్మా. ఎస్. వెరీ గుడ్. సార్ ఇది క్రిస్మస్ కి చేసింది. క్రిస్మస్. ఓకే సార్. బాగుందమ్మీ. ఇంకా లెస్ దాన్ 1 minute ఉందమ్మీ. ఎస్ సార్. సార్ లాస్ట్. బాగుందమ్మా. గుడ్. సరే అంతే లైక్ అయితే ఇంకా అయిపోయింది, ఎప్పుడైనా కట్ అయిపోతుంది ఇంకా. సరే నెక్స్ట్ క్లాస్కి అయితే 10th నుంచి 20th వరకు నేర్చుకుంటారు అయితేనా? 10th శ్లోకం నుంచి 20th శ్లోకం వరకు నేర్చుకుంటాండి నెక్స్ట్ క్లాస్. సరేనా? ఎనీ టైం కట్ అయిపోతుంది ఇది.